ఎందుకు కాల్ ఇచ్చారు, ఎందుకు పిలిపించారు? ఈ వాటి నల్గొండ సభతో బీఆర్ఎస్కు రేపు జరిగేది ఏంటి? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు? మేము అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో బ్రహ్మాండమైన నిన్న హరీష్ రావు గారు వినండి, పార్టీ వాయిస్ ఇస్ పార్టీ వాయిస్. అసెంబ్లీలో అద్భుతంగా హరీష్ రావు గారు 6 మంత్రులు, ఒక ముఖ్యమంత్రి ఎట్లాంటి సమాధానాలు చెప్పారో అట్లా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఇవాళ ప్రిపేర్డ్ అయ్యి వచ్చి అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చర్చ పెట్టడానికి కూడా కారణం మేమే కదా. ఈరోజు తీర్మానం ఎందుకు పెట్టిండ్రు? ఇంత బడ్జెట్ సెషన్లో, ఇంత ముఖ్యమైన బడ్జెట్ సెషన్ జరుగుతున్నప్పుడు సడన్గా ఒకరోజు తీర్మానం కోసము కేఎం బార్వింగ్ కోసం ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే మా ఒత్తిడి, అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, ప్రజల హక్కు, నీళ్ళ హక్కు కదా. ఈరోజు నల్గొండ సభ పెట్టినాం కాబట్టి అసెంబ్లీలో తీర్మానం కాపీ ప్రవేశపెట్టబడాల్సి వచ్చింది కదా. లేకపోతే తీర్మానం కాపీ ఉందా? బిజినెస్ టైంలో, బిజినెస్ క్లాస్లో ఉందా? బిజినెస్లో టైంలో పెట్టి దాన్ని పెట్టినరా? పెట్టలేదు. మీ చర్చలో మొత్తం అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో దీనికి సమయమే లేదు. కానీ ఆన్ ఆఫ్ సడన్గా వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నల్గొండ సభ అన్నాక, ప్రజలు కదులుతున్నారన్నాక, వాళ్ళు ఒప్పుకున్నారని తెలిసిన తర్వాత వచ్చింది అంతే తప్ప అంతకుముందు రాలే కదా. కాబట్టి ఈరోజు అది బీఆర్ఎస్ విజయం అనవచ్చు, లేదంటే తెలంగాణ ప్రజల విజయం అనవచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మేము 14 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినాం, 9.5 ఏళ్ళు పరిపాలించినాం. ఎంత అద్భుతంగా పరిపాలించినామో, ఎంత ప్రజలకు ఏం చేసినామో ప్రజల దగ్గర స్పష్టంగా ఉంది. దాని ద్వారా ఉత్పత్తి ఉంది స్పష్టంగా. ఆ ఉత్పత్తి వచ్చిన తెలంగాణ ప్రజలు ఏ విధంగా, హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి అయిందో ఈ తెలంగాణ ప్రాంతానికి తెలుసు. ఆంధ్ర విడిపోయిన నాయకులు ఎన్నోసార్లు చెప్పిండ్రు వాళ్ళు ఎంత అద్భుతంగా అభివృద్ధి అవుతున్నారు. ఇక్కడ 1 ఎకరా అమ్మితే ఆడ 100 ఎకరాలు వస్తుంది, 10 ఎకరాలు వస్తుంది అనేది అక్కడ మాజీ ముఖ్యమంత్రులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక నిమిషం, అదేవిధంగా నేనేమంటున్నా అంటే, ఈరోజు మేము ప్రజల పక్షంలో ఉన్నాము. ప్రజల పక్షంలో మాకు అవకాశం ఇచ్చారు. 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి మీరు ప్రజల పక్షం నుండి పోరాటం చేయమని చెప్పిర్రు. 100% మేము ఆ పాత్ర పోషిస్తాము. ఆ పాత్రలో భాగంగానే మా మాజీ మంత్రి హరీష్ రావు గారు అద్భుతంగా ప్రజల పక్షాన నిన్న మాట్లాడినరు. అదేవిధంగా ఈరోజు సభ కూడా ఏం మాట్లాడినరు? ఇప్పుడు కాళేశ్వరము, మేడిగడ్డ ఒక్క ప్రాజెక్టు కుంగిపోతే అక్కడ ఒక్క బిట్ కాదు. అదేవిధంగా అనుకుంటే ఈరోజు నాగార్జున సాగర్ కూడా కుంగిపోయింది గతంలో, మూసీ దగ్గర కూడా కుంగిపోయింది. నేనేమంటున్నా, ప్రాజెక్టు కట్టినప్పుడు అక్కడక్కడ లోపాలు జరుగుతాయి, వాటిని కరెక్షన్ చేసుకొని ముందుకు పోవాలి. మాకంటే అద్భుతంగా పరిపాలించండి. హౌజులోనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాకంటే అద్భుతంగా పరిపాలించాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, మా అధినాయకుడు కూడా ఏం చెప్పిండు? మీరు 5 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించండి, మమ్మల్ని ఏం చేయాలని ఆలోచించకండి, ప్రజలకు ఏం చేయాలని ఆలోచించండి అని చెప్పింది. ఎవరు చెప్తారండి? అపోజిషన్ ఉన్న లీడరు ఆశీర్వాదం ఇస్తుండ్రు కదా. మీకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చిండ్రు, ప్రజలు పరిపాలించమని చెప్పిండ్రు. మేము కూడా మీతో ఉంటాము, తీసుకెళ్ళండి, ఢిల్లీకి తీసుకెళ్ళండి, మేము వస్తామని చెప్పినాము. ఈ 9.5 ఏళ్ళు మరి కేఆర్ఎంబీ ఎందుకు ఇవ్వలేదు? 9.5 ఏళ్ళు మా వెనకాల పడలేదా మోడీ? మమ్మల్ని వదిలిపెట్టిన అనుకుంటారా మీరు? వదిలిపెట్టే మేము తలొంగలే, తప్పించుకున్నాం, నిలబడ్డా, పోరాటం చేసినాం. ఈరోజు మీరు పోయి ఇచ్చొచ్చారు కదా, నిన్నగాక మొన్న వచ్చి ఇచ్చొచ్చారు కదా. ఇయ్యొద్దు అంటున్నాం. మేము మీతో ఉన్నామంటున్నాం. మీ 64 మందికి మేము 39 మంది తోడయి మనం రాష్ట్రం తరపు నుంచి పోరాటం చేద్దామని చెప్తున్నాం. ఇది ఎక్కడ మేమేమన్నా అంటున్నామా? మీరు 5 సంవత్సరాలు ఇచ్చారు నాయన మ్యాండేటరీగా, మీరు అద్భుతంగా పరిపాలించారని మేము చెప్తున్నాం. మేము ఆశీర్వాదం. నల్లగొండ సభ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ప్రజలకు ఒక హామీగా ఉన్నాము. ప్రజల పక్షాన మేము ప్రజల హక్కులు కాలు రాసినప్పుడు మేము పోరాటం చేస్తామంటున్నాము. ఏ నీళ్ల కోసం అయితే పోరాటం చేసినామో, ఏ నిధుల కోసం అయితే పోరాటం చేసినామో కాదండి. 60 ఏళ్ళు తెలంగాణ ఆగమైపోయింది అన్నారు కదా. వండుకోరాదు, తినరాదు, పండుకోరాదు అన్నారు కదా. మరి 9.5 ఏళ్ళలో ఎట్లా పండుకోవచ్చింది, ఎట్లా వండుకోవచ్చింది, ఎట్లా గ్రీనరీ అయింది ఒకసారి? మరి 60 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు కదా. ఆ కాంగ్రెస్ పార్టీ అందులో 40 ఏళ్ళు ఉంది కదా. 20 ఏళ్ళు టీడీపీ పార్టీ. చరిత్ర 9.5 ఏళ్ళల్లా మేము ఇంత చేసినాం కదా. మరి 40 ఏళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది, 20 ఏళ్ళు టీడీపీ అంతకుముందు ఉంది. మరి వీళ్ళు ఎందుకు పరిపాలించలే? తెలంగాణ ఎందుకు ఉద్యమం వచ్చిందంటే, అసలు మీరు బరాబర్ ఉంటే మేమెందుకు అడుగుతాం? తెలంగాణను ఎందుకు వచ్చింది? నీళ్లు లేకనే కదా. ఈ రోజు ఎక్కడ చూసినా గ్రీనరీ ఎట్లుంది, ఎంత పంట పండింది. కల్లాల మీద కాదు, రోడ్ల మీద వచ్చినాయి. ఒక నిమిషం, ఎట్లా వచ్చినాయి? ఒట్టినే వచ్చింది రాత్రే. నేనేమంటున్నా, ఇది చేసినాము మేము. ఈ రోజు నల్గొండ సభ ఏం చెప్తున్నామంటే, మేము ప్రజల పక్షాన ఉన్నామని చెప్తున్నాము, ప్రజల వైపు నుండి మేము పోరాటం చేస్తున్నామని చెప్తున్నాము. కాబట్టి ఇంకోటి పెద్దలు విశ్లేషకులు చెప్పారు, ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి, చాలా ప్రాంతీయ పార్టీలు ఈరోజు బతుకుతున్నాయి. ఏ నేషనల్ పార్టీ మింగాలని చూసినా, ఏవో చేసుకోవాలని చూసినా ఏవి కూడా ఇప్పటి వరకు అందులో సౌత్ ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీ బతికే ఉంది కానీ చచ్చిపోలే. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఈ డెమోక్రటిక్ కంట్రీలో సిస్టంలో 100% ఉంటుంది. మళ్ళీ వస్తారండి గోస్లా గారు. రైట్, మీరు బీఆర్ఎస్కి ఒక అస్త్రం ఇచ్చారు.
అంటే మళ్ళీ ఉద్యమాన్ని పరోక్షంగా మీరు ఒక వారికి ఊతం ఇచ్చారన్నది మెజార్టీ విశ్లేషకులు కావచ్చు కొద్దిగా తటస్థల వాదన. ఏం చెప్తారు మీరు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు మరి అదేవిధంగా కో ప్యానలిస్టులు మీకు అందరికీ నమస్కారం. ఎస్, మీరు అన్నట్టుగా యాక్చువల్గా అసలు మనం ఈ నీటి పాలిటిక్స్ మీద జరుగుతున్నటువంటి రాజకీయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఎందుకండి? ఇలా మాట్లాడుతున్నారు తెలంగాణ వెనుకబడింది అయిందనే కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు జరిగింది. అసలు ఉద్యమంలో కొట్లాడింది కూడా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద. ఇవాళ నియామకాల పేరు మీద ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఒక టీఎస్పీఎస్సీ ఎగ్జామ్నే దాదాపు 14 టైమ్స్ పేపర్ లీకేజ్ అయింది. సో దాని గురించి నేను బోదలుచుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే ఈ సందర్భం కూడా కాదు. అదేవిధంగా ఇవాళ నిధులు ఎవరికి దోషపెట్టిరు అనేది కూడా ఇవాళ మన అందరికీ తెలుసు. నేను చెప్తున్నా, ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్. సో ఇవాళ నిధుల పేరు మీద ఏం జరిగింది? ఇవాళ ప్రత్యేకించి నీళ్ల పేరు మీద ఇవాళ ముఖ్యమంత్రిగా 2015లో ఉన్నది ఎవరండి? ఆ రోజు కేఆర్ఎంబిలో 299 టీఎంసీ తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రాకు ఎట్లా ఒప్పుకున్నారండి? మరి కనీసం అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా అండి? తెలంగాణలో 69% కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఉంది. లెట్ మీ ఫినిష్. 69% క్యాచ్మెంట్ ఉన్న ఏరియాలా మరి ఏ విధంగా కనీసం అవగాహన లేకుండా ఏ విధంగా ఆ రోజు నేను చెప్తా. ఇవాళ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇలా ఇది 2015లో ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారండి? ఇలా ఏ విధంగా 200 అకార్డింగ్ టు బచావత్ ట్రిబ్యునల్ అయినా లేదా కనీసం నదీ జలాల పంపిణీ మీద అవగాహన ఉన్న ఏ ఒక్కరికైనా కూడా క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం జరుగుతుంది. ఆ విధంగా చూసుకున్నా కూడా 560 టీఎంసీ రావాలి. సో కనీసం మినిమం 500 టీఎంసీ రావాలి. మరి ఈ ఏ విధంగా కూడా ఈ విధంగా అగ్రి అయ్యి ఇలా 299 టీఎంసీలకు ఎట్లా అగ్రి అయ్యి ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంది. ఒక నల్లగొండ బిడ్డగా నేను చెప్తున్నా, ఒక ఎస్ఎల్బిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 30 కిలోమీటర్ల సొరంగం దోతే 9.5 ఏళ్లుగా అధికారం ఉన్న కేసీఆర్ కనీసం 1 కిలోమీటర్ సొరంగం కూడా పూర్తి చేయలేదు. మరి దీనికి బాధ్యత ఎవరండి? ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారా? ఒక్క నిమిషం. అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంది? డిండి ఇరిగేషన్ ఏమైంది? భీమా ఏమైంది? ఇవన్నీ కూడా దక్షిణ తెలంగాణ ఇవాళ ఎడారి కావడానికి ముఖ్య కారణం కేసీఆర్ అసమర్థత వల్ల. ఇవాళ తెలంగాణ మీరు ఏంటండి, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు చేయండి. అదే చెప్తున్నాండి. ఇవాళ జరిగిన తెలంగాణ ప్రజలకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యత కదా. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట అన్నాడు, ఏంటంటే చరిత్ర తెలియని వాళ్ళు, చరిత్రను తెలుసుకోలేని వాళ్ళు చరిత్ర నిర్మించలేదు. ఇవాళ మరి కేఆర్ఎంబి పేరు మీద ఇవాళ కేసీఆర్ గారు నల్గొండ పోతురు. ముందుగా అందుకే నేను చెప్తున్నా, కేసీఆర్ నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ వల్ల ఇవాళ దక్షిణ తెలంగాణ ప్రత్యేకించి నల్లగొండ ఇవాళ ఎడారిగా మారింది. నేను ఒక ఉదాహరణ చెప్తాండి. కనీసం మూసీ రివర్ మీద ఉన్నటువంటి నీటి కాలువలను కూడా ఇవాళ మా దగ్గరే ఉన్నటువంటి పిలాయిపల్లి కాలువ, బునాది గారి కాలువ, అదేవిధంగా ధర్మారెడ్డి కనీసం తట్టడి మట్టి కూడా చేయనటువంటి అసమర్థత ఆ రోజు కేసీఆర్ గారు. మీరు ప్రసంగం స్పీచ్ అది మీరు ఫాలో అయ్యారు. ఈ 50 రోజుల్లో మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పారు. అంటే మొన్నటి వరకు చాలా అంటే కరెంటు రెప్పపాటు కూడా పోలేదు. మీరు అధికారులకు రాగానే కరెంటు పుట్టుకుని పోతుంది. ఇక్కడ పోయిందండి కరెంటు. ఇదే చెప్తున్నా. ఇవాళ వీళ్ళు అసత్యాలు ప్రచారం చేయడమే కదా. ఇవాళ అసత్యాలు ప్రచారం చేయడం. ఇవాళ అందుకే మేడిగడ్డలో కూడా ఏం జరిగింది అనేది ఇవాళ అందరికీ తెలుసు. ఈరోజు స్వయంగా మంత్రులు, ముఖ్యమంత్రి అధికారులతో ఇవాళ అక్కడ డిస్కషన్ పెట్టారు. ఇవాళ స్వయంగా అధికారులే చెప్పారు కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీరు అందించినటువంటి కాలేజీ మేడిగడ్డ ప్రాజెక్టు. మరి ఇవాళ కేసీఆర్ ఆ రోజు ఏం పబ్లిసిటీ చేశారండి? తెలంగాణ ప్రజల్ని నేను ఒకటే చెప్తున్నా, నేను చిన్న విషయం మళ్ళీ ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేయాలని ఇవాళ మళ్ళీ యొక్క ఆయన రాజకీయం. నేను ఒక చిన్న విషయం చెప్తా. అసెంబ్లీకి రాని వ్యక్తి, పక్కనే ఉన్న ఇంటికి దగ్గర ఉన్నటువంటి అసెంబ్లీకి రాని వ్యక్తి ఇవాళ 120 కిలోమీటర్లు ఉన్నటువంటి నల్గొండ